వెల్కమ్ టు మై ఛానల్. కెనడాలో తెలుగు కపుల్ బాగున్నారా? సో మీరందరూ బాగానే ఉంటారు, మేము కూడా ఇక్కడ బాగున్నాము. సో ఇవాళ నేను మీ ముందుకు కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను, విచ్ ఇస్ వై కెనడా. టైటిల్ నేను వై కెనడా ఎందుకు పెట్టానంటే అది మనం ముందు తెలుసుకుందాము. అంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూసేవాళ్ళు ఈ వీడియో కూడా లైక్ చేసి కామెంట్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ కొన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, సో దాట్ నా ఛానల్ మానిటైజ్ కానీకి హెల్ప్ అవుతుంది. And yeah, so from today onwards, from this video onwards, I'm gonna start doing the immigration series anamata. Immigration series ante mana Canadian visa ki related, Canadian PR ki related, Canadian student visa anni questions and all ee video nunchi aa series anedi నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, లైక్ నేను కెనేడియన్ ఇమిగ్రేషన్ కోసం కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. బట్ కరెంట్లీ ఐ గాట్ ద టైమ్. ఇది యాక్చువల్లీ సంక్రాంతి టైం. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, షూటింగ్ మాత్రం సంక్రాంతి టైంలో చేస్తున్నాను. సో హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. బిలేటెడ్ మెరీ క్రిస్మస్ అన్నీ ఆల్ ఇన్ వన్. So yes, I think this is my first vlog after new year. నేను vlog అయితే చేయలేదు. ప్రీవియస్ వ్లాగ్స్ ఏమైనా అప్లోడ్ చేసి ఉంటే అది ప్రీవియస్ ఇయర్ 2022లో షూట్ చేసినవి. 2023 this is gonna be my first వ్లాగ్ షూటింగ్. కానీ కొన్ని ఆల్రెడీ పాత వీడియోస్ ఉన్నాయి ఏవైతే నేను అప్లోడ్ చేయలేదో, సో అవి మెల్లగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవి మాత్రం 2022లోనే షూట్ అయి ఉన్నాయి. సో ఇది మాత్రం 2023. సో అందుకే హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. సో వీడియోకి వెళ్ళిపోదామా? సో మన వీడియో టైటిల్ వచ్చేసి వై కెనడా. వై కెనడా అంటే బేసికలీ వై మన ఇండియన్ స్టూడెంట్, చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకి వస్తున్నారు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ దెన్ దే విల్ గెట్ ద పిఆర్, వర్క్ పర్మిట్ ఫస్ట్, దెన్ పిఆర్, అండ్ ఆఫ్టర్ దాట్ దే విల్ గెట్ ద సిటిజన్షిప్. వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే. బట్ వాట్ ఎవర్ వాళ్ళ గోల్ వచ్చేసి ఇక్కడ రావాలి, కొంచెం ఎర్న్ చేయాలి, సేవింగ్స్ చేయాలి, ఆర్ గెట్ బ్యాక్ టు ఇండియా ఆర్ టు స్టే హియర్ లైఫ్ లాంగ్. ఫర్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అ స్టూడెంట్ వీసా, ఫ్రమ్ ఎన్ ఇమిగ్రెంట్ వీసా నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను 9 బెనిఫిట్స్ చెప్తాను. యాజ్ ఫర్ మై నాలెడ్జ్ దీస్ 9 బెనిఫిట్స్ విల్ హెల్ప్ అ లాట్ ఫర్ ఆల్ ది కెనేడియన్ స్టూడెంట్స్. ఇక్కడ రాని వాళ్ళు కానీ ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఎవరైతే ఎడ్యుకేషన్ పర్స్యూ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 9 పాయింట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను దీనిపైన ఒక ఆల్మోస్ట్ 2 days రీసెర్చ్ చేశాను. 2 days నేను గూగుల్లో సర్చ్ చేయడం, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఎవరైతే స్టూడెంట్స్గా ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతే ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కెనేడియన్ వర్క్ పర్మిట్ వచ్చేసి మనకు కెనేడియన్ స్టూడెంట్ వీసాతో 3 years వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తారు, స్టూడెంట్ వీసా అప్లై చేసుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చాక మనకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక మనకు వచ్చేసి 3 years వర్క్ పర్మిట్ వీసా వస్తుంది. ఆ 3 years లోపు మీకు పాయింట్స్ బేస్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఆ పాయింట్స్ ఎలా వస్తాయో ఆ పాయింట్స్ బేస్ని పట్టుకొని మీరు పిఆర్ కూడా అప్లై చేయొచ్చు. పిఆర్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ రెసిడెంట్. సో స్టూడెంట్ వీసాగా వస్తున్నారు, వర్క్ పర్మిట్ వస్తుంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక, అండ్ ఆఫ్టర్ దాట్ మీరు పిఆర్కి ఎలిజిబుల్ అవుతారు. పిఆర్ అప్లై చేసుకోవచ్చు. పిఆర్ అప్లై చేశాక నెక్స్ట్ స్టెప్ విల్ బి ద సిటిజన్షిప్ ఇఫ్ యూ గైజ్ ఆర్ విల్లింగ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ గో బ్యాక్ టు ఇండియా అగైన్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇలా ఉంటుంది ప్రాసెస్. సో కెనేడియన్ వీసా స్టూడెంట్ వీసా పైన వచ్చిన వాళ్ళందరికీ, కెనడాలో స్టూడెంట్స్ అందరికీ 3 years వర్క్ పర్మిట్ ఫర్ షూర్ వస్తుంది. సో యూ హ్యావ్ టు బట్ యూ హ్యావ్ టు స్టడీ హార్డ్ అండ్ క్లియర్ ఆల్ యువర్ సెమిస్టర్స్, ప్లేస్మెంట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కంపల్సరీగా మీరు అందరూ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం కెనడాని యూకేతో పోల్చుకుంటే యూకేలో మనం చాలామంది వీడియోస్ చూసాము. నేను పర్సనల్గా చాలామంది వీడియోస్ చూశాను. దోస్ ఆర్ ఫేమస్ యూట్యూబ్ వ్లాగర్స్. మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయాక ఎంత కష్టపడ్డారు వర్క్ పర్మిట్ రానికి. చాలామంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది రిటర్న్ ఇండియా కూడా వెళ్ళిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ అంత
డ్యామేజ్డ్ సిచ్యువేషన్ అయితే మనం కెనడాలో అంత చూడము బేసికల్గా. సో పిఆర్ తెచ్చుకోవడం కానీ, వర్క్ పర్మిట్ తెచ్చుకోవడం కానీ ఆఫ్టర్ స్టూడెంట్ వీసా ఇట్ ఈస్ ఈజీ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ యూకే, ఆస్ట్రేలియా లాంటివి. ఆస్ట్రేలియాలో కూడా నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా, హీఈస్ ఆల్సో స్ట్రగ్లింగ్ ఫర్ హిస్ వీసా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసి కంపేర్ చేస్తే మన కెనడా వచ్చేసి చాలా చాలా ఈజీ స్టూడెంట్స్కి రానీకే. దాని తర్వాత వాళ్ళు పిఆర్ తెచ్చుకోవడం కానీ, వర్క్ పర్మిట్ తెచ్చుకోవడం కానీ, అండ్ అదర్ యాక్టివిటీస్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హౌస్ కొనాలన్నా, సో విచ్ ఈస్ ఈజీ కంపేర్ టు అదర్ కంట్రీస్ అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి క్వాలిటీ అండ్ రికగ్నైజ్డ్ డిగ్రీస్, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీస్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చే డిగ్రీస్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. సో బేసికల్గా ఇప్పుడు మనం ఇండియాలోనే ఎంఎస్ చేసిన, ఎంబీఏ చేసిన, ఇట్ వోంట్ బీ ఈజీ ఫర్ అస్ టు గెట్ అ జాబ్ ఇన్ కెనడా. చాలా స్ట్రగుల్ అవుతుంది. బట్ ఇక్కడ చేసిన గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కోర్స్ కానీ, దేని డిగ్రీస్తో ఇక్కడ కెనడాలో ఉన్న యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ డిగ్రీస్తో మనకు ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ వేరే కంట్రీస్లో కూడా జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు మన కెనడా యూనివర్సిటీస్ డిగ్రీస్ ఇఫ్ వి కంపేర్ ఇట్ విత్ ఆస్ట్రేలియన్ డిగ్రీస్, ఆస్ట్రేలియన్ ఆర్ స్టిల్ ఫైన్, బట్ అగైన్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఈ అన్ని కంట్రీస్ డిగ్రీస్ కంటే మన కెనేడియన్ యూనివర్సిటీస్ డిగ్రీస్ ప్రొవైడ్ చేసేటివి, సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేసేటివి ఇంటర్నేషనల్గా చాలా 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 ఉపయోగం పడుతుంది. సో వీళ్ళిచ్చే మార్కెట్ వాల్యూ అంత పెద్దగా ఉంటుందన్నమాట బయటి కంట్రీస్లో కూడా. ఈ కంట్రీలో డెఫినెట్గానే ఉంటుంది, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జాబ్ మార్కెట్లో మనకి వీళ్ళిచ్చే సర్టిఫికెట్ కానీ, వీళ్ళిచ్చే డిగ్రీ కానీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అండి ఇక్కడ. సో అగైన్ యూ కెనాట్ కంపేర్ ది ఎడ్యుకేషన్ కాస్ట్ హియర్ విత్ ది ఎడ్యుకేషన్ కాస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, మీకు అదంతా తెలిసే ఉంటుంది ఆల్రెడీ. అక్కడ ఎడ్యుకేషన్ డిఫరెంట్, ఇక్కడ ఎడ్యుకేషన్ డిఫరెంట్. సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ప్రైస్కి, ఇక్కడ మనకు లివింగ్ ఉన్న ప్రైస్కి మన ఎడ్యుకేషన్కి వీ క్యాన్ అఫోర్డ్ ఇట్. సో ద స్టూడెంట్స్, ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో డెఫినెట్గా పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ దే క్యాన్ ఈజీలీ అఫోర్డ్ ద యూనివర్సిటీ ఫీజ్ కానీ, సెమిస్టర్ ఫీజ్ కానీ, వాళ్ళ ఎగ్జామ్ ఫీజ్ కానీ, వాట్ ఎవర్ ఫీజ్ దే హ్యావ్, అవన్నీ కూడా వాళ్ళు ఈజీగానే అఫోర్డ్ చేస్తారు. అండ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ లివింగ్, డే టు డే లివింగ్ కూడా ఈజీగానే అఫోర్డ్ చేయగలుగుతారు. ఇది కంపేర్ టు యుఎస్ కానీ, కంపేర్ టు యూకే అండ్ కంపేర్ టు ఆస్ట్రేలియా అండ్ కెనడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు ఫర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఫీ స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్సిటీస్. బట్ కంపేర్ టు యుఎస్ అండ్ యూకే, Canada will give you way less of prices, affordable prices. So మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వేరిడ్ ఆప్షన్స్ ఆఫ్ కోర్సెస్ అనమాట. సో మనకి ఇక్కడ ఉన్న కోర్సెస్ కాదు, యూనివర్సిటీస్. ఫస్ట్ మనం యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు ఇక్కడ వచ్చేసి అరౌండ్ 10 ప్రావిన్సెస్ ఉన్నాయి కెనడాలో. ప్రావిన్సెస్ అంటే మనం ఇండియాలో స్టేట్ అంటాం కదా, ఇక్కడ ప్రావిన్సెస్ అంటాము. సో 10 స్టేట్స్ అనుకోవచ్చు. ఆ 10 స్టేట్లో 10 బిగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 200 కాలేజెస్ ఉన్నాయి, అండ్ చాలా స్మాల్ స్కేల్ లిబరల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇన్ని గణము మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్లో మనకు బడ్జెట్, ఇప్పుడు ప్రస్తుతానికి నాకు స్టూడెంట్ వీసాకి అప్లై చేయడానికి సో మినిమం 5 lakhs అనుకోండి. మినిమం 5 lakhs టు వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ యూ విల్ గో అప్ టు 25 lakhs ఫర్ నార్మల్, ఫర్ అన్ ఎంట్రీ ఫీ. ఓకే, సో ఇప్పుడు నా బడ్జెట్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 8 lakh, ఐ చూస్ అన్ 8 lakh కోర్స్ విచ్ మిక్సెస్ విత్ మై కెరియర్. నేను పాస్ట్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానో, సో అలా మీరు పిక్ చేసుకోవచ్చు. ఆ ప్రొవిన్స్కి మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ప్రొవిన్స్కి కూడా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ డిఫరెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఆంటారియోలో ఉంటున్నాను. ఆంటారియోలో ట్యాక్స్ రేట్ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్న కొంచెం ఎక్కువనే ఉంటుంది. అగైన్ ఇఫ్ వీ గో టు వేరే ప్రావిన్సెస్కి అలా వెళ్తే అక్కడ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్, వింజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ టేక్ వింజర్, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బయింగ్ అ హౌస్, అవన్నీ కొద్దిగా తక్కువ ఉంటాయి కంపేర్ టు టొరంటో. సో if you are willing to come to Canada as a student and if you want to apply, if you are looking for the colleges, then I would suggest Windsor is a nice place. Ala, so that is just an example. So ala, you can search the universities in the province which has less cost of living.
అలాగా మీరు సర్చ్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎర్న్ వైల్ యూ స్టడీ. సో మీరు స్టూడెంట్ వీసాగా వస్తారు, సో డెఫినెట్గా మనం పార్ట్ టైం జాబ్ చేయాలి ఇక్కడ వచ్చినప్పుడు. సో పార్ట్ టైం జాబ్ కెనడా వచ్చేసి స్టూడెంట్స్కి 20 hours పర్ వీక్ పార్ట్ టైం జాబ్ అలౌ చేస్తుంది. సో ఎంప్లాయర్ ఆల్సో వోంట్ క్వశ్చన్ యూ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 20 hours. మీరు మ్యాక్సిమం 20 hours లాక్ చేయొచ్చు ఆన్ అ పార్ట్ టైం జాబ్. ఓకే, సో ఇప్పుడు ఆ 20 hours మీరు మీ స్టడీతో ఎలా మ్యాచ్ చేయొచ్చు అంటే, అండ్ దెర్ ఇస్ అగైన్ వన్ మోర్ ఆప్షన్ హియర్ విచ్ కెనడియన్ యూనివర్సిటీస్ ఆర్ ప్రొవైడింగ్ యూ. ఐ డోంట్ నో అబౌట్ అదర్ కంట్రీస్, చాలా వేరే కంట్రీస్లో ఈ ఆప్షన్ అయితే లేదు. సో సపోజ్ ఇప్పుడు నాకు ఒక సెమిస్టర్ 1 స్టార్ట్ అయిపోతుంది ఫర్ మై మాస్టర్స్. ఓకే, సో ఆ సెమిస్టర్కి నాకు 3 ఆప్షన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నాకు 3 ఆప్షన్స్ ఉంటుంది వెన్ ఐఎమ్ డూయింగ్ ద రిజిస్ట్రేషన్. ఆ 3 ఆప్షన్స్లో ఆ 3 ఆప్షన్స్ అంటే టైమింగ్స్ అనమాట. టైమింగ్స్. సో ప్రతి సెమిస్టర్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 6 సబ్జెక్ట్స్ నేను ఎన్ని డేస్లో ఫినిష్ చేయాలి అని, దట్ ఈస్ వీక్లో ఎన్ని డేస్లో ఎన్ని సబ్జెక్ట్స్ కోర్సెస్ ఉంటాయి, దట్ ఈస్ ద టైమ్ లైన్. సో ఇప్పుడు ఆప్షన్ ఏ వచ్చేసి నాకు 6 days కాలేజ్ వెళ్ళాలని ఉంది లేదా యూనివర్సిటీ వెళ్ళాలని ఉంది. ఆప్షన్ బి, ఐ వుడ్ లైక్ టు గో 4 days యూనివర్సిటీ. ఆప్షన్ సి, ఐ వుడ్ లైక్ టు గో 3 days. సో ఇలా నేను 3 days పిక్ చేసేసుకొని 3 daysలో 6 సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలంటే ఎవ్రీ డే నాకు 2 classes ఉంటాయి. అండ్ 2 classes అంటే ఇక్కడ మన ఇండియాలో లాగా ఇక్కడ ఒక్క క్లాస్ 50 minutes అలా ఉండదు. ఒక్క క్లాస్ వచ్చేసి మనకు 2 hours 45 minutes అండ్ 2 hours 30 minutes ఉంటుంది మినిమం. సో 2.5 hours క్లాస్, 2 classes అంటే టోటల్ 5 with 1 hour of or half an hour of break పెట్టుకుంటే, సో that will take half of the day. సో అలా ఆ రోజు నేను పార్ట్ టైం జాబ్ చేయక, సో ఇప్పుడు నేను 3 days కాలేజ్కి వెళ్ళి మిగతా 3 days నేను వర్క్ చేసేసుకుని ఐ కెన్ మేనేజ్ మై లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ యూనో లోన్, మనం చాలామంది లోన్ తెచ్చుకుంటాం కదా, లోన్ ఎక్స్పెన్సెస్ కానీ మనం అలా బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ 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 నైస్ ఆపర్చునిటీ విచ్ కెనేడియన్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేది దిస్ టైమింగ్ ఆప్షన్స్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ కెనేడియన్ గవర్నమెంట్ వచ్చేసి 20 hours అప్రూవల్ ఇచ్చింది మన స్టూడెంట్స్కి టు వర్క్ ఇన్ అ వీక్ 20 hours. సో ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కంట్రీ కెనడా కంట్రీ వచ్చేసి మనకి స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ లో క్రైమ్ రేట్ అనమాట. లో క్రైమ్ రేట్. సో ఇఫ్ యూ కంపేర్ దిస్ కంట్రీ విత్ అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ, అక్కడ మనం చూస్తే చాలా డిస్క్రిమినేషన్ కేసెస్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి కంపేర్ టు దోస్ కంట్రీస్ డిస్క్రిమినేషన్ అనేది చాలా తక్కువ. ఇక్కడ పీపుల్ చాలా ఫ్రీగానే ప్రతి ఒక్క బయటి ఇంటర్నేషనల్ స్టూడెంట్ని కానీ ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్ని కానీ ఈజీగానే వెల్కమ్ చెప్తుంది. అలా ఉంటుంది బేసికల్గా. ఇట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్డ్ కంట్రీ. క్రైమ్ రేట్ వచ్చేసి చాలా చాలా లో ఉంటుంది ఇక్కడ కంపేర్ టు యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో కెనడాలో ఇట్ ఈస్ లైక్ అ మిక్స్డ్ కల్చర్. ఇక్కడ కెనేడియన్స్తో పాటు వరల్డ్లో ప్రతి ఒక్క రిలీజియన్ కానీ రేసెస్ కానీ రీజియన్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో ఈక్వల్గా పాపులేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది కెనేడియన్ పాపులేషన్, ఇంకా వేరే కంట్రీస్ ఆల్ మిక్స్డ్ పాపులేషన్ అనమాట. సో ఇండియన్స్ కానివ్వండి, ఆఫ్రికన్స్ కానివ్వండి, శ్రీలంకన్స్ కానివ్వండి, చైనీస్ పీపుల్ ఆర్ థాయిలాండ్ పీపుల్, ఆల్ దీస్ there are so many people who come to Canada అండ్ మిక్స్డ్ విత్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ప్రస్తుతానికి నేను చేసే జాబ్లో ఐ సీ తమిళియన్స్, ఐ సీ శ్రీలంకన్స్, ఐ సీ ఇండియన్స్, ఐ సీ చైనీస్ పీపుల్ అండ్ కెనేడియన్స్ కూడా ఉంటారు. బట్ మనం ఇంటరాక్ట్ అయ్యేది వీళ్ళందరితో. సో మనం ఒక మిక్స్డ్ కల్చర్ అనేది చూస్తాము. అండ్ స్టూడెంట్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్ స్టేజ్లోనే చదువుకున్నప్పుడే వీళ్ళందరితో ఇంటరాక్ట్ కావచ్చు. అండ్ బై ద టైమ్ దే రీచ్ దేర్ జాబ్ లెవెల్ వాళ్ళు ఈ అన్ని కల్చర్స్కి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉంటారు కాబట్టి, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్, ఫర్ ద స్టూడెంట్స్ టు వర్క్ విత్ దేర్ కల్చర్, వర్క్ విత్ ఆల్ కల్చర్ పీపుల్ అనమాట. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్కాలర్షిప్. కెనడా వచ్చేసి చాలా తక్కువ కంట్రీస్లో ఒక కంట్రీ విచ్ గివ్స్ స్కాలర్షిప్స్ ఆర్ 3 years వర్క్ పర్మిట్ టు స్టూడెంట్స్ హూ హ్యాస్ కెనేడియన్ డిగ్రీస్. ఈ సిచ్యువేషన్
చాలా కంట్రీస్లో ఉండదు. కెనడా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. వేరే కంట్రీస్లో కూడా ఉంది, కానీ కెనడాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. చాలా తక్కువ కంట్రీస్లో ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఉంటుంది బేసికల్గా. సో మనకి 3 years వర్క్ పర్మిట్ వస్తుంది ఇఫ్ వి స్టడీ హార్డ్ అండ్ ఇఫ్ వి గెట్ త్రూ ద ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. సో 3 years వర్క్ పర్మిట్ which is a very nice thing, and within that 3 years we will gain the points and we can apply for a PR too. This is the best advantage of having a Canadian degree or Canadian certificate. Next వచ్చేసి మనకి కెనడా వచ్చేసి హైటెక్ కంట్రీ అనమాట. సో మనకి ఇక్కడ టెక్ రిలేటెడ్ కానీ నాన్ టెక్ రిలేటెడ్ కానీ అన్ని రకాలమైన కోర్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది యూనివర్సిటీస్లో అప్లై చేయడానికి. నాట్ జస్ట్ లైక్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్ కానీ అడ్వాన్స్డ్ మషీన్ లెర్నింగ్ కోర్సెస్ కానీ, నాట్ జస్ట్ దాట్ వీ ఆల్సో హ్యావ్ అదర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకొని కానీ, లైక్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ రియల్ ఎస్టేట్, you have a course or you have a short term course or a crash course to do a real estate job related course. So if you do that, you will get you have to definitely clear out the exam. Then after that you will definitely get the certificate. Then you are eligible to go on the field as a real estate agent. So ilanti types of courses, skilled workers courses చాలా ఉంటాయి. So not just for టెక్ రిలేటెడ్ ఆర్ డిగ్రీ చేసి బీటెక్ చేసి రాని వాళ్ళకే కాదు, అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ స్కిల్డ్ దేర్. ఓకే, స్కిల్డ్ వర్కర్స్కి కూడా వీసా ఆప్షన్ ఉంటుంది, కోర్సెస్ ఆప్షన్ ఉంటుంది, లైక్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ కోర్సెస్. కొన్ని కోర్సెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ హియర్ అని. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌ టు అప్లై ఫర్ స్టూడెంట్ వీసా. సో ఈ వీడియోలో మనము స్టూడెంట్ వీసా బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు అప్లై అ స్టూడెంట్ వీసా, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, కాస్ట్ ఎలా ఉంటుంది, డూ వి రియల్లీ హ్యావ్ టు గో త్రూ అ కన్సల్టెన్సీ ఆర్ నాట్, అండ్ ఐఎల్స్ స్కోర్ ఎలా ఉంటుంది. సో ఐఎల్స్లో మనకి ఎంత స్కోర్ రావాలి, ఐఎల్స్ ఈజ్ ద ఓన్లీ ఎగ్జామ్ విచ్ వీ హ్యావ్ టు రైట్ ఆర్ ఈస్ దేర్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఈ పాయింట్స్ అన్నీ నేను మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, విచ్ ఈస్ like how to apply for a Canadian student visa. So that is our first step. So ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో, ఎవరైతే ఇమిగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో యాజ్ అ స్టూడెంట్ టు కెనడా, ప్లీజ్ వాచ్ మై వీడియో. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ వీడియోలో, ప్లీజ్ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉన్నాయా కెనేడియన్ స్టూడెంట్ వీసా కోసం కానీ, ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Until then, have a nice day. Bye.